యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోగా అయితే ఉన్నాడు. అతనైతే ఒక 10 years బ్యాక్లో తన రిజెక్ట్ ఈ మూవీస్ చేయకుంటే అతను అప్పుడే సూపర్ స్టార్ అయ్యేవాడు. అందులో ఒక మూవీ ఏంటంటే ఒక్కడు. ఈ మూవీని అయితే గుణశేఖర్ గారు ఫస్ట్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. కానీ ఈ స్టోరీని కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వింటూ కొంచెం కబడ్డీ ఉంది, అలాగే స్టోరీ కొంచెం టఫ్గా ఉందని చెప్పేసి ప్రభాస్ గారు అయితే రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ స్టోరీని అయితే మహేష్ బాబు గారితో చెప్పారు. మహేష్ బాబు గారు ఓకే చెప్పగా ఈ మూవీని కట్ చేస్తే బ్లాక్ బస్టర్. నెంబర్ 2 దిల్. ఈ మూవీని వివి వినాయక్ గారు ఫస్ట్ అయితే మన ప్రభాస్ గారితో అయితే చెప్పారు. కానీ ప్రభాస్ గారికి డేట్స్ లేకపోవడం వలన ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశాడు. ఆ మూవీని నితిన్తో తీశారు. ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అయితే జరిగింది. నెంబర్ 4 సింహాద్రి. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని ప్రభాస్ గారితో చెప్పితే ముందు స్టూడెంట్ నెంబర్ 1 ఇలాంటి క్లాస్ మూవీని తీసి ఇలా మాస్ మూవీని హ్యాండిల్ చేయగలడేమో లేదో అని ప్రభాస్ గారు రిజెక్ట్ చేశారు. కానీ ఈ మూవీని జక్కన్ అయితే ఎన్టీఆర్తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. డైరెక్టర్ సుకుమారు దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఆర్య మూవీ అయితే వాళ్ళిద్దరికి ఎంత ఫేవరెట్ మనం చూడొచ్చు. ఈ మూవీని ప్రభాస్ గారితో చెప్తే ప్రభాస్ గారికి అయితే డేట్స్ అనేటివి ఖాళీ లేక ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారు. దానితో ఈ మూవీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి చేస్తే మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ కంటే ముందు అల్లరి నరేష్కి చెప్పారట, కానీ అతను రిజెక్ట్ చేశాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారైతే మున్నా లాంటి ఫ్లాప్ డార్లింగ్ ఇచ్చానని ఫీల్తో బృందావనం లాంటి స్టోరీ అయితే చెప్పాడు. కానీ అప్పుడైతే ప్రభాస్ గారైతే మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి స్టోరీలతో బిజీగా ఉండైతే దీన్ని చేయలేకపోయారు. దీన్ని ఎన్టీఆర్తో తీశారు. నాయక్. ఈ మూవీని అయితే వివి వినాయక్ గారు ఫస్ట్ ఈ స్టోరీని తీసుకెళ్లి ప్రభాస్ గారితో అయితే చెప్పారు. ప్రభాస్ గారితో చెప్పగా ఈ మూవీని అయితే ప్రభాస్ గారు అప్పుడు మిర్చి రెబల్ లాంటి స్టోరీలతో బిజీగా ఉండి ఈ మూవీని అయితే రిజెక్ట్ అయితే చేశారు. తర్వాత ఈ మూవీ స్టోరీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఉంది. చివరికైతే ఈ మూవీని చరణ్ అయితే చేయడం జరిగింది. కిక్. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. సురేందర్ రెడ్డి గారు అయితే ఈ మూవీని ఫస్ట్ ప్రభాస్ అన్నతో చెప్పారు. ప్రభాస్ అన్నకైతే డేట్స్ కాలేక ఓకే చెప్పలేక అయితే సురేందర్ రెడ్డి గారు అయితే ఈ మూవీకి రవితేజ అన్ననైతే ఫైనలైజ్ చేసి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రవితేజ అన్న కెరీర్ మార్కెట్ని కూడా పెంచింది. డాన్ సీను. నెక్స్ట్ ఈ మూవీని అయితే గోపీచంద్ మలినేని గారు అయితే బుజ్జిగాడు స్క్రిప్ట్ మైండ్లో పెట్టుకొని ప్రభాస్ అన్న కోసం అయితే రాశారు. కానీ ప్రభాస్ అన్న స్టోరీ సిమిలర్గా ఉందని చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ మూవీని రవితేజ అన్నతో అయితే చేయలేకపోవడంతో రవితేజ చేశాడు. కట్ చేస్తే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రవితేజ అన్నకి కెరియర్ టర్నింగ్ పాయింట్ అయితే తీసుకొచ్చింది. జిల్. ఈ మూవీ స్టోరీ అయితే మొదటగా ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళింది. ప్రభాస్ అన్న బాహుబలి లాంటి షూటింగ్లో ఉండడం వల్ల ఈ మూవీ స్టోరీ అయితే ఓకే చేయలేకపోయాడు. కానీ ఈ మూవీని తన ఫ్రెండ్ అయిన గోపీచంద్తో చేయమని సజెస్ట్ చేశాడు. అయితే గోపీచంద్ని ఫిక్స్ చేసి డైరెక్టర్ అయితే ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. అయితే ప్రభాస్ అన్న ఈ 10 years బ్యాక్ అప్పుడు ఈ మూవీస్ అన్నిటిని రిజెక్ట్ చేయకపోతే అప్పుడే సూపర్ స్టార్ అయ్యి ఇండియాని అయితే వెళ్ళేవాడు. అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.